నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నందూరి గోవిందరాజు గారు, మోడర్న్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. నమస్కారం. గురుజీ, భార్యాభర్తలు సమస్యలు డివోర్సెస్ వరకు వెళ్తూ ఉంటాయి. అసలు వీళ్ళు డివోర్సెస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అండ్ ఏ గ్రహ శాంతి చేసుకుంటే వీళ్ళకి, అంటే అది ఏ విధంగా కూడా చేసుకోవాలి, వీళ్ళు డివోర్సెస్ వరకు వెళ్లకుండా ఉండాలి? ఈ డైవోర్సెస్ భార్యాభర్తలది ఒక సైడు జ్యోతిష్ శాస్త్రంలో మనకు కనపడుతూ ఉంటుంది నీట్గా, వీళ్ళకి ఈ గొడవలు ఉన్నాయా లేదా అని. అది ఒక సైడ్ స్టోరీ. రెండో సైడ్ స్టోరీ ఏమిటంటే వీళ్ళకి అన్ని మైనర్ ఇష్యూస్ మీదే వీళ్ళు మేజర్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అవును. వీళ్ళకి ఏది మేజరు ఏది మైనరు అనేది ఆలోచన శక్తి పోతుంది యంగ్స్టర్స్కి. ఓకే. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు భార్య వచ్చి కుర్చీ తీసుకెళ్ళి పక్కన పడేస్తుంది. ఈ కుర్చీ ఎందుకు అక్కడ పెట్టామని మళ్ళీ తను తీసుకొస్తాను. కుర్చీ ఎక్కడుంటే ఏమిటి, అది అంత ఇష్యూ కాదా, పక్కన ఉంది కదా అనేసి అడ్జస్ట్ పోవటం అనేది తక్కువ అయిపోయింది వీళ్ళకి. అది ఒకటి మెయిన్. కాబట్టి వీళ్ళకి ఏంటంటే అసలు టెక్నికల్గా ఏబిసి అనాలిసిస్ అనేది ఒకటి ఉంది. ఏబిసి అనాలిసిస్ అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది కార్స్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలో ఏబిసి అనాలిసిస్ అని ఉంటుంది. అంటే ఏంటి, వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది హై వాల్యూ ఐటమ్స్ అండ్ డోంట్ వరీ అబౌట్ ద పిన్ అండ్ స్క్రూస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అది ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో ఏబిసి. ఇక్కడ లైఫ్లో కూడా మనం ఏబిసి అనాలిసిస్ చేసుకోవాలి. ఏవి మేజర్ ఇష్యూస్ విచ్ ఆర్ వర్త్ టు డిస్కస్ అండ్ ఆర్గ్యూ అండ్ కమ్ టు ఏ కామన్ డెసిషన్. ఆ విధంగా ఉంటే తప్ప భార్యాభర్తల మధ్య పెట్టి థింగ్స్, ఏదో కాఫీ కొద్ది ఒలిగిపోతుంది, కాఫీ ఒలిగింది, ఏదో కప్ ఇరిగింది, ఏంటి నథింగ్ వీ లూజ్. వై షుడ్ యూ అన్నెసరీ లూజ్ యువర్ మైండ్ అండ్ స్పాయిల్ ద టోటల్ డే. కాబట్టి అక్కడ ఏంటంటే మనకి మెచ్యూరిటీ అనేది లోపిస్తుంది. అందులో లైఫ్లో టైం కూడా ఇష్యూ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది అదర్ ఈజ్ వెరీ హై. ఈ సినిమాలు అవి చూసేసి ఓహో భార్య అనేటప్పటికి ఈ విధంగా షీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అనేది ఇతనికి హై ఎక్స్పెక్టేషన్. అట్లాగే షీ ఆల్సో ఎక్స్పెక్ట్స్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ హై ఉండటము, దట్ టు అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఆఫీస్కి వెళ్ళాడు, ఈరోజు ఇంకా ఫోన్ చేయలేదు. అరే ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ పని కోసం వెళ్ళాడా, తనకు ఫోన్ చేయలేదా అనుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే కంప్లీట్గా అన్నెసరీ వాటి మీద లైఫ్ కాన్సన్ట్రేషన్ చేయటాలు, ఈ గొడవలు రావటాలు, ఇవన్నీ మనస్పర్ధలు వీటికి వెళ్తున్నాయి. బట్ రియలీ స్పీకింగ్ చాలా వాళ్ళకి కనుక సరిగ్గా చెప్పి, నాయనలారా అనవసరంగా ఈ ఇష్యూలు పట్టించుకోకూడదు, మనం కౌన్సిలింగ్ అనేది రావాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏబిసి అనాలిసిస్ అనేది నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను విడాకులు అవుతుందా, నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పోతాయంటే, ఫస్ట్ తప్పంతా నీదే బాబు, ఫస్ట్ నీవు అర్థం చేసుకోవాలి లైఫ్ అన్నప్పుడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఇంటికి వచ్చావంటే షీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ది ఆఫీస్, యు ఆర్ ఆల్సో ఎంప్లాయిడ్. నీవు వచ్చావంటే నాకు కాఫీ తీసుకొచ్చి ఇవ్వటం లేదు అనేది నీ ఎక్స్పెక్టేషన్, రాంగ్ ఎక్స్పెక్టేషన్. వై డోంట్ యూ ఆల్సో లెర్న్ హౌ టు మేక్ ది కాఫీ and then adjust? Why don't you give? She should not expect and you give, and you should not expect she gives. That way you should serve each other. Then there will be some affection. ముందు నుంచి ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్లే చూసుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ ద పాజిటివ్ పాయింట్స్ ఇన్ ది అదర్ పార్ట్నర్? ఆ పాజిటివ్స్ చూసుకుని ముందుకెళ్తే మీకు ఈ గొడవలు రావు అని నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఈ భార్యాభర్తలు మధ్యలో ఇదే మేజర్ ఇష్యూ. అసలు ఏముండదు, ఏమీ లేని చోట వీళ్ళేమో నిప్పు రగలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ప్రాబ్లం ఏమీ లేకుండా అయితే ఉండదు. చిన్న ప్రాబ్లం అయినా చిలికి గాలివాన అవుతుంది అంటూ ఉంటారు. సో ఏ గ్రహ ప్రభావం వల్ల ఇలా భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది ఉంటుందంట? ఇదంతా ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను, ఉద్యోగం అంటే ఒక్క రవే కాదు. అట్లా ఇక్కడ కూడా ఈ సుఖస్థానం అయిన చతుర్థం కానీ సప్తమ స్థానంలో కానీ ఈ పాపగ్రహాలు ఉన్నాయి అంటే, ఈ పాపగ్రహాలు ఇవన్నీ మైండ్ని కంప్లీట్గా అప్సెట్ చేసేసి 4వ స్థానం 11వ స్థానం 4, 7 ఓకే. ఈ 4, 7కి సంబంధించింది ఒకటి కూడా అవుతుంది. ఈ స్థానాల్లో కనుక పాపగ్రహాలు ఉన్నాయి అంటే రవి,
కుజ, రాహు, కేతు, ఓకే. శని, ఈ 5 గ్రహాలు. వీటిల్లో ఏదొచ్చినా ఈ ఆ స్థానాల్లో ఉంటే కనుక తలకాయ నొప్పులు ఉంటాయి. తలకాయ నొప్పులు ఉన్నాయి కాబట్టి మనం అవాయిడ్ చేసుకోవాలి ఈ తలకాయ నొప్పులని. ముందు నుంచి యూ షుడ్ హ్యావ్ ఏ, అంటే మనకి పుట్టినప్పుడు గ్రహచారం, మనకి గోచారం రీత్యా ఉంటుంది. ఇది గోచారం వల్ల వచ్చే ప్రాబ్లమ్సా, గ్రహచారం వల్ల వచ్చే ప్రాబ్లమ్సా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఇది సంబంధించి? వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే ఇక్కడ దశలు ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ దశలు చూడకుండా మేము గోచారానికి వెళ్ళాం. గోచారంలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఇట్ విల్ స్టే ఓన్లీ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. ఓకే. ఆ షార్ట్ టైంలో ఇట్ విల్ గెట్ అవుట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తామంటే ఒక 2-3 months వాళ్ళని సపరేట్గా ఉండండి, దాని తర్వాత అడ్జస్ట్ అయిపోతారు అని చెప్తాం. అది గోచారం దేనిలో. బట్ దశల్లో ఇట్ విల్ బి లాంగర్ డ్యూరేషన్. ఈ లాంగర్ డ్యూరేషన్లో ఇందాక మీకు నేను చెప్పాను లైఫ్ అప్స్ అండ్ డౌన్. ఆ గ్రాఫ్ చూసుకొని మనది డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది వేళ కాదు, మనం అన్నెసరీ గొడవలు పెట్టుకోకూడదు అనేది ముందు అర్థం చేసుకొని ముందుకెళ్తే ఇది కూడా చాలా సాఫీగా వెళ్ళిపోతాం. ఓకే. సో రెమెడీస్ ఏమంటారు వీళ్ళు? రెమెడీస్ ముందు మీరు జాతకంలో ఈ గ్రహ దశలు వచ్చాయి అంటే చెడు ఉంది కాబట్టి ముందు నుంచి జాగ్రత్త పడి షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు కాంట్రవర్సీస్. ఓకే. ఇదంతా మానవ చేతిలోనే ఉంటాయి. ఓకే. అంటే 50%. అది కాదు గురూజీ, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. మన లైఫ్లో ఇష్యూస్ వస్తూ ఉన్నప్పుడు సేమ్ ఆస్ట్రాలజర్ని అట్లా కన్సల్టెంట్ చేస్తూ ఉండాలి అంటారు. అంటే అస్ట్రాలజీ కంటిన్యూస్ కన్సల్టింగ్ కాదు. మనం ఒకసారి జాతకం తీసుకున్నాక మన 100 years దశలు ఎట్లాగా ఉంటాయి, అందులో ఎంత దాకా మనకు ఫేవరబిలిటీ, హై ఫేవరబిలిటీ ఉంటే మనం ఏమి చేసుకోకర్లే. ఇప్పుడు ఇందాక అన్నట్లుగా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే పిల్లవాడు పుడతాడు అన్నట్లుగా మంచి దశలు అవే నడుస్తూ ఉంటే జీవితంలో అంత సాఫీగా వెళ్ళిపోతుంది. మీరు అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కానీ ఒకసారి ముందు మనం జాతకం వేయించేసుకొని చూసుకొని జీవితంలో ఎప్పుడు లోయెస్ట్ ఫేవరబిలిటీస్ ఉన్నాయో ఆ టైంలో మనం జాగ్రత్త పడితే అసలు ఈ ప్రాబ్లమ్సే రావు. ఓకే. థ్యాంక్ యూ గురూజీ. నమస్తే.